హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరో బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇంకా బ్లాగ్ వచ్చేసి మా బాబు పుట్టింటికలు తీయించారని చెప్పాను కదా. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ థర్డ్ డేకి ఇలా మొత్తం నునుపు గుండులాగా చేస్తారనమాట. సో అది ప్లస్ ఇంకా బియ్యము ఉండేది ఆ మొత్తం వీడియోని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. ఇంకా సో వీడియో అనేది కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకోకుండా. ఇంకా మా బాబుకి చెప్పాను కదా 3 డేస్కి ఫస్ట్ నార్మల్గా కొంచెం కొంచెం వదిలేసి తీసేస్తారు గుండును. తర్వాత 3 డేస్కి ఫుల్గా మొత్తం అంటే నునుపు గుండులాగా చేస్తారు. ఇంకా ఆ రోజు కూడా నైవేద్యం చేసి దేవునికి టెంకాయ అయితే కొట్టి బాబుకైతే ఎంట్రుకలు అనేది మళ్ళీ తీస్తామన్నమాట. యాజ్ యూజువల్గా మంగళాయన వస్తాడు. ఆయన కొన్ని బియ్యము రేకుగుడ్డ కొబ్బరి గిన్నె దక్షిణ ఇచ్చేస్తే ఆయన తీస్తారు. గుండు చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే ప్లేట్లో అవి పెట్టి ఆయన ముందర పెడితే తర్వాత గుండు అనేది తీపియాలి. సో ఇంకా యాజ్ యూజువల్గా 3 రోజులు కూడా అలాగే అయిపోయింది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సాటర్డే అంటే సాటర్డే మా పుట్టెంటుకలు అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ వీక్ సాటర్డే అనమాట. ఇంకా సాటర్డే వచ్చింది కదా, అది కూడా మంచిగా ఏకాదశి వచ్చింది. ఇంకా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏకాదశి వచ్చింది. ఆ రోజు మార్నింగే టీవీ ఓపెన్ చేయగానే ఏకాదశి మంచి తిథి అని చెప్పారు. సో ఇంకా మంచిగా ఉందన్నారు. అంటే నెక్స్ట్ సాటర్డే మేము మళ్ళీ ఇంకా వెళ్ళిపోవాలన్నమాట. ఇల్లు మొత్తం షిఫ్ట్ చేసి అదే ట్రాన్స్పోర్ట్ చేసేసి సామాన్లు ఇవన్నీ మేము వెళ్ళిపోవాలి. ఇంకా అదేదో మన సొంత ఇంట్లోనే మంచిగా బియ్యం వండుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఇంకా అప్పుడప్పుడు లేచేసి 6 ఆ టయానికి అయితే లేచేసి మొత్తం అయితే ఇంకా అనుకున్నాను చెయ్యాలి అని. బట్ చూద్దాము అంటే ఆ రోజు మా వారు వస్తాను అన్నారు. ఆయన వస్తారు అంటే కూడా నేను చేస్తాను బియ్యం వండుకుందాం అనుకున్నాను. కానీ చూద్దాం ఆలోచిద్దాం మార్నింగ్కి అనుకున్నాం. ఇంకా మార్నింగ్ వెంటనే టీవీ ఆన్ చేయగానే ఏకాదశి మంచి రోజు అని చెప్పారు. ఇంకా ఆటోమేటిక్గా నైట్ టైం అన్నీ క్లీన్ చేసేసుకొని గ్యాసు మొత్తం అంతా క్లీన్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను. ఏదైతే ఏదవుతుందో చూద్దాం, ఆయన వస్తే చేద్దాం లేదంటే లేదు అన్నట్టుగా ప్రిపేర్ అయ్యి ఉన్నాను. ఇంకా తర్వాత వస్తున్నానని చెప్పారు. ఇంకా బియ్యం మరీ ఎక్కువ రోజులు కూడా ఉండకూడదు. మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏంటి అంటే బియ్యం పోపించుకుంటే కోడలు నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి వరకు అలాగే ఉంచి సంక్రాంతి రోజు ఆ బియ్యాన్ని వండి పళ్ళెం వేస్తారండి. సో నా పెళ్ళైన కొత్తలో అలా చేశారు. బియ్యం అయితే పురుగు మొత్తం కట్టి బీరువాలో పెట్టేశారు. ఆ బియ్యాన్ని అవి పురుగు పట్టి అసలు ఎట్లయిపోయాయి అంటే అట్లయిపోయాయి. ఎక్కువ రోజులు కూడా బియ్యం ఉండకూడదని చాలామంది అంటారు కదా. సో అందుకనేసి నేనైతే ఇంకా అత్తమ్మ వాళ్ళు ఇంకా నాకు తెలిసి ఈ పద్ధతి ఇప్పుడు వద్దనుకుంటున్నారేమో. అంటే ఏంటి అంటే ఎక్కువ సంక్రాంతి వరకు అలాగే బియ్యం పెట్టాలంటే అవి పాడైపోతాయి. ప్లస్ అలాగే స్టోర్ చేయకూడదని అంటారు కదా. సో నేనైతే ఈ మధ్య బియ్యం పోసిన తర్వాత వెంటనే నెక్స్ట్ వీక్ 1 వీక్ ఆగిన తర్వాత సాటర్డే వస్తుంది కదా, సాటర్డే అయితే వండేసి దేవునికి అయితే నైవేద్యంగా పెడుతున్నాను. ఇంకా యాజ్ యూజువల్గా నేను కూడా అంతే. ఇంకా ఏంటి అంటే ఇల్లు షిఫ్ట్ అయిపోతున్నాము. ఇంకా ఎక్కువ రోజులు ఉన్నా కూడా మరీ అంత బాగోదు. ఎలాగో మంచి రోజు అంటున్నారు. ఇంకా మంచి రోజు వచ్చింది కదా అనేసి నేనైతే బియ్యం సొంత ఇంట్లోనే వండుకోవాలి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇంకా ఆ రోజైతే సాటర్డే మంచి రోజు అనిపించింది. ఇంకా వెంటనే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి బయట ముగ్గు పెట్టేసి పిల్లలు అప్పటికైతే లేలేదు. ఇంకా మా వారు రాను కూడా రాలేదు. ట్రైన్ 1 అవర్ లేట్ అని చెప్పారు. 8:30 8 కల్లా వచ్చేస్తానన్నారు. సో అంతలేపు నా పనులు అయితే నేను పూర్తి చేసేసుకున్నాను. ఇంకా ఆ రోజు నైటే మార్కెట్ మాకు దగ్గరలో ఉంటే వెళ్ళి పూలు టెంకాయ అన్నీ తెచ్చుకున్నాను అనమాట నేనైతే. ఇంకా ఇవి వచ్చేసి బియ్యం, మనకి బియ్యం పోస్తారు కదా, ఆ బియ్యాన్ని దగ్గర దగ్గర 2.5 పళ్ళేమో పోస్తారండి. 2.5 పళ్ళు. పళ్ళు అంటే మీకు ఐడియా ఉంటుందో లేదో, మా సైడ్ పడి అరపడి ఇలా అంటారు. అలా 2.5 పడి వేస్తారు. చాలా ఎక్కువనే వస్తారు మా అత్త సైడ్ వాళ్ళు బియ్యం. మా సైడ్ మరీ ఇన్ని వేయరు. ఇక్కడైతే గాని ఎక్కువే వస్తారు. ఇంకా అవన్నీ వండమండి. అంటే నార్మల్‌గా అవన్నీ వండి ముత్తైదులని పిలిచి భోజనం కూడా పెడతారు చాలామంది. సో ఇంకా నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉంటా అంత లేదనేసి నార్మల్‌గా ఎప్పుడు బియ్యం పోసినా నేను చేసేదేంటి అంటే ఆ బియ్యంలో నుంచి ఒక 5 గుప్పెళ్ళు లేదా 9 గుప్పెళ్ళు, 3 అయితే వేయను. ఎప్పటికి 5 లేదా 9. ఇంకా మేము 4 మెంబర్స్‌మేగా పిల్లలు కూడా అనేసి 5 గుప్పెళ్ళు తీసుకొని మంచిగా ఇంగ పసుపు, కుంకుమ అవన్నీ ఉంటాయి కదా, నీట్‌గా వాష్ చేసేసి నానబెట్టుకుంటాను. ఇంకా మిగిలిన బియ్యం ఏం చేస్తారు అనుకోవచ్చు. మిగిలిన బియ్యం ఏంటి అంటే మనం నార్మల్‌గా రోజు డైలీ అన్నం చేసుకుంటాం కదా, యథావిధిగా అలాగే చేసుకోవచ్చు. ఇంకా నాన్ వెజ్ చేస్తాం కదా, నాన్ వెజ్ అప్పుడు ఈ బియ్యాన్ని వండుకోకూడదు.
నార్మల్‌గా మనం వెజ్ కర్రీస్ లేకే ఈ బియ్యాన్ని చేసుకోవాలి. అది కూడా ఎక్కువ వేస్ట్ చేయకోకుండా, పడేయకుండా అలా చూసుకోవాలి మ్యాక్సిమం. నేనైతే మ్యాక్సిమం వెజ్ కర్రీ చేసినప్పుడు కొంచెం కొంచెం వండుకొని పూర్తిగా ఆ బియ్యం అయిపోయేంత వరకు అలాగే ఉంటాయి. ఇంకా నార్మల్‌గా నాన్ వెజ్ కర్రీలలో నార్మల్ బియ్యంలో కలిపేస్తే నాన్ వెజ్ కర్రీలలో ఒక గుర్తు ఉండి ఉండకపోక మనం వండేసుకుంటాం కదా! సో, అందుకనేసి నేనైతే ఆ బియ్యాన్ని సెపరేట్‌గా ఒక డబ్బాలో పోసి అలాగే ఎత్తిపెట్టుకుంటాను. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేసి ఇంకా బియ్యం అనేది కడిగి పెట్టేసాను. నానుతూ ఉంటాయి. ఇంక ఇంతలోపు దేవుని పటాలు ఇంకా లాస్ట్ వీక్ ఎంట్రుకలప్పుడు క్లీన్ చేసి మంచిగా చేసింది. తర్వాత నార్మల్ దీపం పెడుతున్నా కానీ ఇంక ఎలాగో మనం పళ్ళెం వేస్తున్నామంటే ఖచ్చితంగా దేవుని పటాలు మంచిగా క్లీన్ చేసి పసుపు, కుంకుమ, గంధము, పూలు అన్నీ పెట్టి అలంకరించి అయితే గనక చేసుకోవాలి. ఇంకా పిల్లలు కూడా లేచారు. నేను ఈ పని మొత్తం చేసేసరికి లేచున్నారు ఇద్దరు. పాపని ఇక్కడ వీడియో షూట్ చేస్తుంది. తీ నాన్న కొంచెం అంటే తీస్తుంది. ఇంకా నేనైతే గిన దేవుని పటాలన్నీ తీసి దేవుని గది అన్నీ ఎంట్రుకల రోజే చేశాను. ఇంకా మళ్ళీ క్లీన్ చేయలేదు. నార్మల్‌గా దీపం పెడుతూ ఉన్నాను. సో, అందుకనేసి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా క్లీన్ చేసి పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ పెట్టేసి ఇంకా ఇక్కడ దీపం పెట్టి తర్వాత కిచెన్‌లోకెళ్ళాను. ఏంటి అంటే అన్నీ అయిపోయిన తర్వాత దీపం పెట్టొచ్చు కదా అంటారు. కానీ ముందుగా మనము దీపం ఇలా పళ్ళెము ఇలా వేస్తున్నామంటే ఖచ్చితంగా దీపం పెట్టి తర్వాత నైవేద్యం పెట్టి ఆరతి ఇయ్యొచ్చండి. అన్నీ ఒకేసారి పెట్టాలని ఏం లేదు. ఫస్ట్ అయితే దీపం వెలిగించుకోవచ్చు. దీపం పెట్టేసిన తర్వాత అగరబత్తులు పెట్టేస్తే ఇంకా తర్వాత మనం యాజ్ యూజువల్ పనులన్నీ చేసుకొని నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి హారతి అనేది ఇచ్చుకుంటాను. నా పద్ధతిలో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఎంతమంది ఫాలో అవుతారనేది నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇంగ ఇక్కడైతే గిన మా బాబు లేచి వచ్చాడనమాట. ఆ అబ్బాయి పాప లేచినది. ఇంకా బాబు అప్పటికైతే గిన లేయలేదు. ఇంకా ఇంతలోపు దేవుని దగ్గర ఫోటోలన్నీ క్లీన్ చేసి పెట్టేసి వచ్చిన తర్వాత ఇంక ఈ అన్నం అయితే గిన నైవేద్యానికైతే గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. ఒక సైడు అన్నం పెట్టేసా. ఒక సైడు పాలు పెట్టేసాననమాట. పాలు కూడా నైవేద్యంలో కలపాలి కదా! సో, అందుకనేసి ముందు పాలు పెట్టి తర్వాత అయితే అన్నం పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇంకా చూసారు కదా! మంచిగా అయితే గిన మార్నింగ్ నైటు ఫ్రైడే రోజు మాకు మార్కెట్ జరుగుతుంది. నేనే ఎళ్ళేసి ఇంకా ఆయన వచ్చేసరికి ఏ టైం అయితుందో ఏమో లేట్ అవుతుంది కదా అని మంచిగా పూలు, విడి పూలు తెచ్చుకున్నాను. జాజి పూలు రేట్ ఎక్కువ చెప్పారు. పర్వాలేదులే అనేసి జాజి పూలు ఇవన్నీ అయితే గిన కొనుక్కొచ్చుకున్నాను. నేను పిల్లలు నడుచుకుంటా ఎళ్ళేసి తీసుకొచ్చుకున్నాము. చాలా కళగా అనిపించిందనమాట మంచిగా డెకరేట్ చేసిన తర్వాత. ఇంకా తర్వాత ఇంకా అంతలోపు మా ఆయన అయితే వచ్చేసారు. ఇంక ఇక్కడ ఆయనే కొంచెం వీడియో తీయంటే తీస్తూ ఉన్నారు. ఇంకా ఇంతలోపు నార్మల్‌గా అంటే టిఫిన్ ఏం చేయలేదు. డైరెక్ట్‌గా అన్నం తినేద్దాంలే టైం ఎలాగో 9:30నే కదా అనేసి చెప్పారు. సో, అందుకనేసి 9:30, 10 అవుతుంది కదా! ఆ ఉద్దేశంతో ఇంకా బెల్లం అన్నము, పాలకూర పప్పు చేశాను. పిల్లలైతే పాలు తాగేశారు. ఇంకా మేము అలాగే ఒక్క పొద్దున్నాము. ఉపవాసం ఉన్నాను. ఎలాగో ఉడి బియ్యం వండుకుంటున్నాం కదా అనేసి ఉపవాసం ఉన్నాము. ఇంకా నార్మల్ వైట్ రైస్‌కైతే అదే బియ్యం కడిగి పెట్టి వేశాను. ఇంక ఇంతలోపు ఈడ నెయ్యి ఉంటుంది కదా! నైవేద్యాలలోకి దీంట్లోకైతే ఖచ్చితంగా నేను వాడని నెయ్యే వాడతాను. ప్లస్ అలాగే ప్యాకెట్ ఉంది. నేను ఇంట్లో వాడినది ఉంది కదా! దాంట్లో ఎందుకులే పోయడం అనేసి నార్మల్‌గా అలాగే పెట్టినాను. ఇంకా అది ఇప్పుడైతే కట్ చేసి మంచిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి పరమాన్నం అంటారు. బెల్లమన్నం ఇలా స్వీట్ పొంగల్ చాలా పేర్లుంటాయండి. మేమైతే బెల్లమన్నం అని అంటాం దీనైతే గిన. మీరేమంటారో చెప్పండి? ఇంకా ఇలా అయితే గిన అన్నం నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నైవేద్యంలో పప్పు, అన్నం ఇవన్నీ చేస్తారు అంటారు కదా! సో, అలా కాకుండా ఇలా నైవేద్యం చేసేటప్పుడు కొంచెం కందిపప్పు కానీ, లేదంటే పెసరపప్పు కూడా యాడ్ చేస్తారు చాలామంది. అయితే గనుక పెసరపప్పు, మేమైతే కొంచెం కందిపప్పు కానీ, లేదంటే శనగపప్పు కానీ ఇలా యాడ్ చేసేసి బెల్లం అన్నంలోనే ఇంకా దేవునికి అదే విధంగా నైవేద్యం అనేది పెట్టేస్తాం. అంటే పప్పు వేస్తాం కాబట్టి పప్పు మళ్ళీ సపరేట్‌గా చేయాల్సిన అవసరం లేదు. సో, అందుకనేసి ఇలా నైవేద్యంలో అయితే గనుక కొంచెం పప్పు అయితే యాడ్ చేసి తిన్నాను. బెల్లమన్నం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిందండి. నేను ఇంకా ఫుల్‌గా మొత్తం వీడియో అయితే తీయలేదు దాన్ని డీటెయిల్‌గా. కానీ చాలా టేస్ట్ ఉండింది. ఇంకా ఆ రోజంతా మా వారు కూడా మామూలుగా అయితే స్వీట్ ఎక్కువ తినరు. చాలా తక్కువ తింటారు. ఇంకా ఆ రోజు అడిగి మరి 2 టైమ్స్ అయితే తిన్నారు. చాలా బావుంది బెల్లమన్నం వేసి. ఏంటి అంటే గిన 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు బెల్లం అనేది. నేను ఎలా చేయాలని వేరే వీడియోలో చెప్తాను. ఇంక ఇక్కడైతే గిన ఇలా నైవేద్యం అయితే పెట్టేసి టెంకాయ అయితే కొట్టుకొని హారతి ఇచ్చాము. ఇంకా ఇప్పటికి టైం వచ్చేసి 10, 10:30 ఆ టైం ఏమో అయిపోయింది. ఇంక ఆల్మోస్ట్ పిల్లలకి అందరికి స్నానం పోపిచ్చాను కదా! స్నానం పోపిచ్చి ఇంకా మా వారు వచ్చి ఆయన స్నానం చేసి ఇంకా ఆయనతోనే టెంకాయ అనేది కొట్టిపిచ్చాను. ఇంకా మేము ఏంటి అంటే గిన ఇక్కడ 2 పళ్ళాలనేది పెట్టుకుంటాము. మా అత్తమ్మ సైడ్ వాళ్ళు ఖచ్చితంగా 2 పళ్ళాలైతే పెడతారు. ఇంకా అదే అలవాటుగా నేను కూడా ఎప్పుడు ఇలా పళ్ళెం వేసినా కూడా 2 పళ్ళాలనేది
పెడుతూ ఉంటాను. ఇంక ఇలా ప్యా పూలు పెట్టాను కానీ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఫ్రూట్స్ అయితే ఏం తేలేదు. ఇంక ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా, పాడైపోతాయి అనేసి ఎక్కువ మార్కెట్కి వెళ్ళాను కానీ ఎక్కువ మ్యాంగోస్ ఇవే ఉంటాయి. ఇంకో ఇంట్లో మ్యాంగోస్ అవన్నీ చాలా ఉన్నాయి అనేసి నేను ఫ్రూట్స్ అయితే ఏం తీసుకురాలేదు. నార్మల్గా నైవేద్యం పెట్టి టెంకాయ అయితే కొట్టాను. ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే గిన నేను ఇలా పూజ చేసుకుంటాను, ఒడి బియ్యం వండుకోండి. మీరు ఎలా చేసుకుంటున్నారో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మా పూజ ఈ వెంట్రుకల వీడియోస్ కూడా నేనైతే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా తినేస్తున్నాం. దగ్గర 10:30 ఆ టైం అయితే పిల్లలకి ఆకలి అవుతుంది అనేసి అందరం కూర్చొని ఒకేసారి అయితే తిన్నాం ఫ్రెండ్స్. ఇంకా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.